క్లోజర్లు ఎప్పుడూ తీయలేము. రైట్ సార్. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తెచ్చే ప్రయత్నంలో భాగంగా అధిష్టానం షర్మిలకి పగ్గాలు ఇవ్వచ్చు అనే ఊహాగానాల మధ్య రాహుల్ గాంధీ, ఖర్గే నిన్న చాలా క్లియర్గా చెప్పేశారు సార్, ఏపీసీసీ నేతలకి షర్మిలకి కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వబోతూ ఉన్నాము అని చెప్పేసి. సో షర్మిల రాకతో కాంగ్రెస్ ఎంతవరకు పూర్వ వైభవాన్ని సాధించగలుగుతుంది? అంటే షర్మిలకు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యత ఇస్తారా లేదా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా పెడతారో తెలియదు. అంటే ప్రధాన వార్త పత్రికల్లో వచ్చింది ఏంటంటే సార్, ఏపీ సార్ చెప్తున్నాను కదా, పత్రికల్లో ఏం ప్రకటన కాదు, అది స్పెక్యులేటివ్ వార్తే తప్ప. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నప్పుడు మన పత్రికా విలేకరులు అక్కడ కూర్చు కింద లేరు. సో అందువల్ల వాళ్ళకి ఎవరో సోర్సే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలైనా కావచ్చు, లేదా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయి ఇన్ఛార్జ్గా ఆంధ్రప్రదేశ్ ఉండవచ్చు. అయితే ఏదున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె సేవల్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరిక. వాస్తవంగా తెలంగాణ ఎన్నికలకు ముందే అడిగారు. అయితే షర్మిల తెలంగాణ స్థానికత కోరుకున్నట్టుగా పత్రికలు చదివాం. అంటే తెలంగాణ నాయకురాలుగా తెలంగాణ నుంచి ఆపరేట్ అవుతారని. దానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదు. ఎన్నికలకు ముందే అంగీకరించలేదు, అధికారం రాకముందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎలాగో అంగీకరించరు. అందువల్ల ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరే క్రియాశీలకంగా ఉండే అవకాశం ఉంది. నాకున్న సమాచారం వరకు జనవరి మొదటి వారంలో, మొత్తం అయితే జనవరి మాసంలో చేరవచ్చు. చేరిన తర్వాత ఇక ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో పోరాడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డిపై పోరాటానికి ప్రత్యక్ష పోరు కూడా సిద్ధపడుతోందన్న సంకేతం వచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా బ్రదర్తో ప్రత్యక్ష పోరు ఆమె కొంత ఎంబరాసింగ్గా భావించినట్టు కనబడింది. కానీ ఈ మధ్య నారా లోకేష్ క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ద్వారా, అది కూడా వైఎస్ఆర్ కుటుంబం తరఫున పంపడం, అది మళ్ళీ షర్మిల తరఫున పంపలే, వైఎస్ఆర్ ఫ్యామిలీ అన్నారు. సో ఫ్యామిలీ తరఫున పంపడం అంటే మరి ఎవరు పంపినట్లు? జగన్మోహన్ రెడ్డి అయితే లోకేష్కి పంపడు. సో దాని ద్వారా క్లియర్గా అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థి. ప్రతిరోజు ఊరూరు పాదయాత్రలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి సైకో అని తిట్టినా, తన సోదరుణ్ణి సైకో అని తిట్టినా, లోకేష్కు క్రిస్మస్ ఎవరు పంపారు? జగనన్న వదిలిన బాణం. అంటే జగనన్న వదిలిన బాణం జగన్కే తాకుతోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో అందువల్ల షర్మిల జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉండబోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుందా, తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తుందా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అది బీజేపీ ఎటువైపు ఉంటుందన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కన్నా బీజేపీని కోరుకుంటాడు. కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉండాలి కనుక. బీజేపీ ఇంకా తేల్చుకోలేదు కనుక ఇది కూడా తేలదు. ఇకపోతే వైసీపీ అసంతృప్త నేతలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రాని వారికి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక గొప్ప అవకాశంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉంది, తమకు తెలిసిన ప్లాట్ఫామ్. గతంలో తాము ఆడ పనిచేశాము. కాంగ్రెస్ పార్టీ అంటే హోమ్ కమింగే కదా వైసీపీ నేతలకు. 99% ఆఫ్ వైసీపీ నేతలు గతంలో కాంగ్రెస్ నేతలే. సో అందువల్ల వారికి పొలిటికల్గానైనా పర్సనల్గానైనా కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావడం ఎంబరాసింగ్గా ఉండదు. ఎందుకంటే అది కంపాటబిలిటీ ఉంటుంది, కల్చరల్ కంపాటబిలిటీ ఉంటుంది కాంగ్రెస్లోకి రావడం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకోవడానికి, వైసీపీ అసంతృప్త నేతలకు మరో ప్లాట్ఫామ్ దొరకడానికి, కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్తేజం పొందటానికి షర్మిల ఎంట్రీ ఉపయోగపడుతుంది. సో ఎంత ఓటింగ్ వస్తుంది? ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది. రాహుల్ గాంధీ అన్నాడంటే కనీసం 15% ఓటింగ్ మనం టార్గెట్ చేయాలని. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే జాతీయ రాజకీయ పార్టీలకు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసైనా విడిగానైనా కొంత పార్లమెంట్ ఎన్నికలపైన ఎక్కువ కేంద్రీకరించవచ్చు. బట్ ఈ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో కాస్తంత రివైవ్ అయితే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఉపయోగపడుతుందని. తెలంగాణ, కర్ణాటకల 2 పొరుగు రాష్ట్రాల్లో సాధించిన విజయం కాంగ్రెస్ కొత్త ఆశలు నింపింది. ఇప్పుడు పొలిటికల్లీ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ ఓటింగ్ పెరుగుతుందా? పెరిగితే అది వైసీపీకి నష్టమా? లేదు ప్రతిపక్ష శిబిరంలో ఉంటారు గనక ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలుతుందా?
టీడీపీతో గనక కలిస్తే రాజన్న బిడ్డను తెలుగుదేశం పార్టీతో పొత్తుంటే ప్రజలు అంగీకరిస్తారా? ఎందుకంటే రాజన్న బిడ్డ కదా, రాజన్న రాజ్యం తెస్తానని రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలు తెలుగుదేశం తరఫున పోటీ చేస్తే సో అది ఎంత మేరకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది, ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ తీసేస్తుంది అనేది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ఎన్టీ రామారావు బిడ్డ అయినటువంటి పురంధేశ్వరి టీడీపీని వదిలి కాంగ్రెస్లో వచ్చేది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. కానీ ఎన్టీ రామారావు అభిమానులంతా చంద్రబాబు నాయుడు వదిలి పురంధేశ్వరి వెనకాల పోలే కదా. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే అక్కడ ఏమో ఎన్టీ రామారావు బిడ్డ ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్లో చేరింది, ఇక్కడ రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి పనిచేసిన కాంగ్రెస్లో చేరుతోంది. అందువల్ల రాజశేఖర రెడ్డికి కోరికైనా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చూడాలన్న మా నాన్న కోరిక తీర్చడానికే నేను కాంగ్రెస్లో చేరుతున్నా అంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాన్న కోరికకు వ్యతిరేకం అని చెప్తారు. సో అందువల్ల ఇవన్నీ జరుగుతాయి. అయితే కాంగ్రెస్ విడిగా పోటీ చేసి ఓటింగ్ తెచ్చుకుంటే ఎలా, వైసీపీకి ఎంత నష్టం, టీడీపీతో కలిసి పోటీ చేస్తే ఎంత నష్టం, ఇవన్నీ టు బి వాచ్డ్. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు. ఇది వాళ్ళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం వెల్కమ్ బ్యాక్. నాగేశ్వర్ గారు, నిన్న చాలా కీలకమైన పరిణామం. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ సారీ